హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు గైస్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో తీసుకొచ్చాను. అది ఏంటి అంటే మీరు ఇప్పటివరకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికి కూడా ఐకార్డ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది మీకైతే ఈరోజు అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఐకార్డ్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది మీకు చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫ్రెండ్స్ మీకైతే ఆన్ ది స్క్రీన్ అయితే ఒక ఫోటో అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి ఆ ఫోటోని అయితే చెక్అవుట్ చేయండి. ఎవరైనా మన వీడియోని ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ పైన మనకు ఐకార్డ్లో మనం అప్లోడ్ చేసిన ఏ వీడియోని అయితే మనం ఐకార్డ్లో ఇస్తామో ఆ వీడియో యొక్క టైటిల్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. దానివల్ల ఆ టైటిల్ చూసి ఎవరైనా ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఐకార్డ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ వీడియోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడో అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా ఐకార్డ్స్లో కనుక ఇచ్చినట్లయితే మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ వల్ల దానికి కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దానికోసం మనమైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడైతే మీకైతే ఐకార్డ్స్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సో మనమైతే ఇప్పుడైతే క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రోమ్లో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీరైతే డెస్క్టాప్ సైట్ అయితే అనబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అనబుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఛానల్ లోగో మీద అయితే క్లిక్ చేసుకొని యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో యూట్యూబ్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీ యొక్క వీడియో సెక్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందులో మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ వీడియోకి ఐకార్డ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను ఈ వీడియోకి ఐకార్డ్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నా వీడియోకి వచ్చేసి టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, థంబ్నెయిల్ కానీ అన్నీ అయితే కంప్లీట్గా ఆల్రెడీ అయితే ఇచ్చేసాను. సో ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలని మీకు డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో వీడియోలో వచ్చే ఫ్రెండ్స్ ఐకార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎండ్ స్క్రీన్ అయితే ఏ విధంగా ఇవ్వాలి, ఎండ్ స్క్రీన్ వల్ల యూజ్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వచ్చే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇది ఐకార్డ్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ ఐకార్డ్స్ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఐకార్డ్స్ మీద క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఐకార్డ్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఐకార్డ్స్ అంటే ఇక్కడ మీరు అందరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీ యొక్క వీడియోస్ని ఐకార్డ్స్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఐకార్డ్స్లో మనం వీడియోస్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అటు ఇటు అయితే మూవ్ అవుతుంది కదా. సో ఈ లైన్ని మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడంటే అక్కడ పెట్టుకొని మనం ఐకార్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే పెట్టేసుకున్నాం కదా, పెట్టిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం వీడియో ఇవ్వచ్చు, ప్లేలిస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే మన ఛానల్ యొక్క లోగో కూడా ఇవ్వచ్చు. నేను వీడియోస్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి మీరు ఏ వీడియో అయితే ఇవ్వాలి అనుకుంటారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ సో మీకు నచ్చిన ప్లేస్లో మళ్ళీ దీని లైన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు ఎక్కడంటే అక్కడ. ఓకేనా, సో అక్కడ మీరు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ వీడియో సెక్షన్ మీద వెళ్తే మళ్ళీ వీడియోస్ అయితే డిస్ప్లే అయితే అక్కడ నుంచి మీరు ఇంకో వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకైతే నచ్చిన అన్ని ఐకార్డ్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ టోటల్గా మనము ఒక వీడియోకి వచ్చేసి 5 ఐకార్డ్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం, అంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వలేము ఫ్రెండ్స్. ఓకేనా, అది ఒక మీ వీడియో యొక్క డ్యూరేషన్ బట్టి 5 ఇస్తారా, 4 ఇస్తారా, 3 ఇస్తారా అయితే డిసైడ్ అవ్వండి. సో మోర్ దెన్ 5 అయితే ఇవ్వరాదు ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను ఇక్కడ మళ్ళీ ఒకటైతే యాడ్ చేస్తున్నాను. సో ఏ విధంగా యాడ్ చేస్తున్నది క్లారిటీ అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ ఐకార్డ్లో వచ్చేసి మనం ఒక్క వీడియోకి ఒకటే టైప్ ఆఫ్ వీడియో అయితే ఇవ్వచ్చు. ఒకటే వీడియోలో 2 ఐకార్డ్స్ అయితే ఒకటే వీడియోకి సంబంధించి అయితే ఇయ్యరాదు. సో ఒక్కొక్కటి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఐకార్డ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం టోటల్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకు ఐకార్డ్స్ అనేది సేవ్ అవుతాయి. ఒకవేళ వద్దు అనుకుంటే డిస్కార్డ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పటిదాకా మనం ఇచ్చినవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా. సో క్లిక్ చేసిన ఫ్రెండ్స్ మనకైతే కంప్లీట్గా అయితే సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన తర్వాత మన వీడియో అనేది సేవ్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఫ్రెండ్స్ ఎండ్ స్క్రీన్ ఏ విధంగా ఇవ్వాలి, దాని యొక్క యూజ్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోతో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.